హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం 10 మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ అయితే మనం చూసుకోబోతున్నాం. దీంట్లో వచ్చేసి కొన్ని మూవీస్ మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. కానీ రిమైనింగ్ మూవీస్ అయితే ఖచ్చితంగా అండర్ రేటెడ్ అయ్యుంటాయి. మీరు చూసి ఉండరు. కాబట్టి తప్పకుండా వీడియోలో ఉన్న మూవీస్‌ని చూసేయండి. ఫస్ట్ వన్‌కొస్తే 'దృశ్యం'. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఇది ఒక సింపుల్ ఫ్యామిలీని పోలీస్ ఎలా కార్నర్ చేసింది, అది చూడ్డానికి థ్రిల్లింగ్‌గా ఉంటుందనమాట. జార్జ్ కుట్టి క్యారెక్టర్ అయితే ఇంటెలిజెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా అయితే ఉంటది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఒక్క మూమెంట్ కూడా బోర్ కొట్టదు. క్లైమాక్స్ ట్విస్ట్‌తో అయితే ఆడియన్స్ ఫుల్ షాక్ అయిపోతారనమాట. సెకండ్ వన్ వచ్చేసి 'మెమరీస్'. ఇది కూడా 2013లోనే రిలీజ్ అయింది. ఇది ఒక డిప్రెస్డ్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్‌కి వెళ్తే చాలా డార్క్ సీక్రెట్స్ రివీల్ అవుతాయన్నమాట. మర్డర్ మిస్టరీ థ్రిల్ అయితే పీక్స్‌లో ఉంటుంది. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే హైలైట్ అనమాట. ఎమోషనల్ డెప్త్‌తో యాక్షన్ థ్రిల్లర్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి 'ముంబై పోలీస్'. ఇది 2013లోనే రిలీజ్ అయింది. ఒక పోలీస్ ఆఫీసర్‌కి మెమరీ లాస్ అయ్యాక తన ఓన్ కేస్‌ని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ఈ 'ముంబై పోలీస్' అనమాట. ఇది సైకలాజికల్ థ్రిల్లర్. సస్పెన్స్ అయితే చాలా డీప్‌గా ఉంటుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అయితే మీ మైండ్ అయితే బ్లో అయిపోతుందనమాట. క్లైమాక్స్‌లోకొచ్చేసి ఆ ట్రూత్ రివీల్ అయ్యాక మటుకు మళ్ళీ మూవీని స్టార్టింగ్ నుంచి చూడాలనిపిస్తదనమాట. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఫోర్త్ వన్ వచ్చేసి 'అంజామ్ పాతిర'. ఇది 2020లో అయితే రిలీజ్ అయింది. సీరియల్ కిల్లర్ మర్డర్ మిస్టరీ అనమాట ఇది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పాటు చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుందనమాట. అన్‌ప్రెడిక్టబుల్ ట్విస్ట్స్ అయితే ఉంటాయి. దీనివల్ల ఆడియన్స్ ఫుల్ ఎంగేజ్‌గా అయితే ఉంటారనమాట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే ఒక వేరే లెవెల్‌లో ఉంటదనమాట. ఫియర్ అండ్ సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తాయనమాట. కాబట్టి ఇదైతే చూసేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి 'ఫారెన్సిక్'. ఇది 2020లో రిలీజ్ అయిందనమాట. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్ సైన్స్ బేస్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కలిపినటువంటి ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అన్‌ప్రెడిక్టబుల్ విలన్ రివీల్ సీన్స్ అయితే ఉంటాయనమాట. సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డెప్త్ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటది. షార్ప్ స్క్రీన్ ప్లే అండ్ ట్విస్ట్స్‌తో పాటు మంచి ఈ బీజీఎం ఇవన్నీ ఉండడం వల్ల ఆడియన్స్‌ని బాగా కనెక్ట్ అవుతారనమాట. సిక్స్త్ వన్ వచ్చేసి 'జోసెఫ్'. ఇది 2018లో అయితే రిలీజ్ అయింది. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ అయితే అనమాట ఇది. ఇది చాలా గ్రిప్పింగ్ అయితే ఉంటది. స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్స్ అయితే ఉంటుందనమాట. థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే పర్ఫెక్ట్ బ్లెండ్‌తో ఉంటాయి. రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటదనమాట. క్లైమాక్స్‌లో అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్ అయితే ఉంటాయి. ఆడియన్స్‌కి షాక్ ఇలా ఇవ్వదనమాట. కాబట్టి ఇది కూడా చూసేయండి. సెవెంత్ వన్ వచ్చేసి 'కురుతి'. ఇది అయితే 2021లో రిలీజ్ అయింది. వన్ నైట్‌లో జరిగిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ అనమాట ఇది. మంచి సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. హౌస్‌లో ట్రాప్డ్ అయిన క్యారెక్టర్ సిట్యుయేషన్ అనేది ఎలా ఉంటది? వాళ్ళ అన్‌ప్రెడిక్టబుల్ సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. కాబట్టి ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ అయితే ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బావుంది. డార్క్ థీమ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్స్ ఆడియన్స్‌నైతే గ్రిప్పింగ్‌లో ఉంచేస్తుందనమాట. ఎయిత్ వన్ వచ్చేసి 'ఇష్క్'. ఇది 2019లో అయితే రిలీజ్ అయింది. ఇది నార్మల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది గానీ, బట్ ఒక డార్క్ థ్రిల్లర్ అనమాట. ఎలిమెంట్స్‌తో ఈ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అయితే ఇది షాకింగ్‌గా ఉంటుంది. సొసైటీలో ఉన్న టాక్సిక్ మాస్కులినిటీ కాన్సెప్ట్‌ని డీప్‌గా అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తుందనమాట ఈ మూవీ. ట్విస్ట్స్ అండ్ ఇంటెన్స్ మూవ్‌మెంట్స్ అయితే ఆడియన్స్‌కి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే ఉంటాయి. పెర్ఫార్మన్స్ అయితే ఫహద్ ఫాసిల్ అయితే యాక్టింగ్ అయితే సూపర్‌గా చేశాడు. నైన్త్ వన్ వచ్చేసి 'టేక్ ఆఫ్'. ఇది 2017లో అయితే రిలీజ్ అయింది. ఇదైతే రియల్ టైమ్ బేస్డ్ ఇంటెన్స్ థ్రిల్లర్ అనమాట. ఇరాక్‌లో ట్రాప్ అయిన నర్సెస్ యొక్క సిట్యుయేషన్‌ని గురించి గ్రిప్పింగ్‌గా అండ్ ఎమోషనల్‌గా అయితే తీశారు. స్క్రీన్ ప్లే అయితే చాలా టెన్స్‌గా ఉంటది అండ్ ఎంగేజింగ్ అయితే ఉంటదనమాట.
పార్వతి అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ మూవీకి హార్ట్ అండ్ సోల్ కూడా ఆవిడే అనమాట. 10th వన్ వచ్చేసి 'కానే కానే' 2021లో అయితే రిలీజ్ అయింది. ఇది స్లో బర్న్ థ్రిల్లర్ అనమాట. డీప్ ఎమోషనల్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. ఒక యాక్సిడెంట్ కేస్‌లో ఉన్న మిస్టరీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటదనమాట. క్యారెక్టర్స్ డెప్త్స్ అండ్ పెర్ఫార్మన్స్ అయితే హైలైట్. లాస్ట్‌లో ట్రూత్ రివీల్ ఇంపాక్ట్ మటుకు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. ఈ విధంగా ఈ మూవీస్‌ని మీరు ఇప్పటివరకు చూసుండకపోతే ఇదైతే తప్పక చూసేయండి. మిస్ అవ్వకండి. మీరు చూసిన తర్వాత మీకు ఎలా ఉందో, నచ్చిందో కామెంట్‌లో అయితే పెట్టండి. ఖచ్చితంగా థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీస్ అన్నీ నచ్చుతాయి. థాంక్ యూ. మా యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.